దీన్ని అంటారు. దీన్ని ఏమంటారు? ఒకటి ఏజ్, దీన్ని ఏమంటారు? జనరల్ ఆర్థరైటిస్. రెండోది కాల్షియం మైనస్, ఏజ్ ప్లస్ ఇది, తర్వాత ఏజ్ ప్లస్ జబ్బు, కాల్షియం మైనస్ ఏం జబ్బు? వెరీ గుడ్, ఆస్టియో ఆర్థరైటిస్. స్పెల్లింగ్ రాయండి, కొన్ని ఇంగ్లీష్ నేర్చుకోండి, రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు? అట్టేకల్ సర్పంచ్ గారి బాధ. ఇన్ని రకాలు ఉంటాయి. తర్వాత వీటిల్లో మళ్ళీ డెంగ్యూ వచ్చిన, దోమల గుడ్డి, ఇంకేంటి ఇంకోటి కూడా ఉంది కదా, కాదు, చికెన్ గున్యా డెంగ్యూ వస్తే చిరంజీవి 4 ఏళ్ళ నుంచి డ్యాన్స్ చేయాలంటే ఇబ్బంది పడుతున్నాడు. సో 2 ఏళ్ళ నుంచి ఆయనకి ఇబ్బంది. దోమ కుడితే 2 ఏళ్ళు ఇబ్బంది, దోమ కుడితే 2 ఏళ్ళు, బామ కుడితే 100 ఏళ్ళు. అంతే కదా, మీకు నిద్ర పోవాలని చెప్పారు. ఆయనకి ఏం అర్థం కాదని చెప్పేశాడు. తెలుగు రాదు కదా, తెలుగు నయ్యి అతనా, ఇస్లియే మారా. అదే కాల్షియం, ఆస్టియో. ఇది ఇంకోటి సోరియాసిస్. సోరియాసిస్ కి ఫస్ట్ పి ఉంటుంది, పి సైలెంట్. పి సోరియాసిస్ అని చదువుతారు, సోరియాసిస్ అనే చదవాలి. పి సైలెంట్. వాకింగ్ లో ఎల్ సైలెంట్ కదా, వాకింగ్ అన్నారు కదా, వాకింగ్ అంటారు. సో సోరియాసిస్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఏంటంటే, ఇంత క్లియర్ గా ఎగ్జామ్స్ రాసినట్టు రాపిస్తున్నారు చైర్మన్. సోరియాటిక్ ఆర్థరైటిస్. యాక్చువల్ గా ఆర్థరైటిస్ కి మొదటి పదం ఏ, కానీ మన కంపెనీలో ఓ పెట్టారు. సో జనరల్ గా అది పెట్టుకోవచ్చు, ప్రోడక్ట్ పేరు కాబట్టి. అది యాక్చువల్ గా ఓ కాదు, ఏ. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ అనే స్కిన్ డిసీజ్ పెరిగితే వెళ్ళేసి మీ ఎముకల్ని తినేస్తుంది. మీకు ఒక కేసు చెప్తాను. నేను దాదాపుగా 5 years బిఫోర్ నెల్లూరులో కేసు చేశాను. నెయిల్స్ కి సోరియాసిస్ వచ్చింది. నెయిల్స్ కి సోరియాసిస్ వచ్చి నెయిల్ అంతా తినేసింది. ఇక్కడ అన్ని గుంటలు ఉంటాయి, ఏముండదు, ఫింగర్ ఉంటుంది, నెయిల్ అంతా సోరియాసిస్ ఉంటుంది. నేను కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ ద్వారా చేశాను కొంతవరకు. అతను ఏం చేశాడంటే, నెయిల్స్ అన్ని ఘోరంగా ఉన్నాయని చెప్పి 10 నెయిల్స్ పీకించేశాడు. ఎవరికి ఫోన్? నెయిల్స్ పీకించేశాడు. మళ్ళా సోరియాసిస్ నెయిల్సే వచ్చింది. సోరియాసిస్ నెయిల్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఇంకా పగిలిపోయి ఇంకా బొక్కలు పడిపోయి సేమ్ అలానే ఉంటుందండి. ఇంకా మీకు మసూసి వచ్చిన ఫేస్ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. సోరియాసిస్ నెయిల్స్ అలానే ఉంటుంది, గుంటలుగా ఉంటుంది. అందుకే సోరియాసిస్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకటి కీళ్ళల్లోకి వెళ్ళిపోద్ది, 2 గోడల్లోకి వెళ్ళిపోద్ది. సో అతను 10 గోడలు పీకించేశాడు, కానీ మరలా అదే గోడలు వచ్చేసి. సో నేను తర్వాత లివర్ అండ్ కొలెస్ట్రాల్ ద్వారా కొంతవరకు ట్రీట్మెంట్ చేశాం. ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది, కొంతవరకు ట్రీట్మెంట్ చేసాం. దిస్ ఇస్ సోరియాటిక్ ఆర్థరైటిస్. సోరియాసిస్ అనే స్కిన్ డిసీజ్ వల్ల వచ్చిన ఎముకల వ్యాధి. దీనికి ఒక ఆర్తో సరిపోదు. స్కిన్ డిసీజ్ వచ్చింది కదా, స్కిన్ డిసీజ్ వచ్చింది, స్కిన్, లివరు, అది టెక్నిక్. ఫ్యాన్, స్విచ్ మర్చిపోవద్దు. ఫ్యాన్ పెరగలేదు అంటే ఎట్లా కుదురుతుంది? చాలా మందికి సోరియాసిస్ ఉంది కదా, నాకు క్రీమ్ ఇవ్వండి, లేకపోతే ట్యాబ్లెట్ ఇవ్వండి. లివర్ ఎందుకు ఇచ్చారా? నేను పిచ్చోండి కదా, అందుకే ఇచ్చారు. లివర్, స్కిన్. నీకు వచ్చింది సోరియాసిస్ దేని వల్ల వచ్చింది? స్కిన్ డిసీజ్ వల్ల వచ్చింది. అది టెక్నిక్. అందుకే ఇండియాలో ఒకడు ఫోన్లో
డిసీజ్ చెప్తే వాడు ఫోన్ పెట్టేసే లోపల కాంబినేషన్ చెప్పే మగాడు ఒకడు ఉన్నాడు, వాడే నన్ను నేను పొగుడుకోవట్లేదు, అంటే అంత శ్రమ చేశానని అర్థం. అది అవన్నీ మీరు నేర్చుకుంటారని నా తపన. అంతే, నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. మరి ఇందాక పొద్దున్న చెప్తున్నదే మీరు రెడ్డిసా, రెడ్ వచ్చి మొదలెట్ అన్నట్టుగా ఉంది. సో మీరు కొంచెం ఇటు తిరిగి కూర్చోండి, వాస్తు బాగలేదు కదా. అదే అందరూ ఒక సైడ్ కూర్చున్నారు, మీరు వెంటనే కూర్చున్నారు. నేను లివర్ గురించి ఎప్పటి నుంచి చెప్పాను, అసలు వచ్చిన దగ్గర నుంచి లివర్ గురించి మాట్లాడుతున్నాను. నేను కనీసం లవర్ గురించి కూడా మాట్లాడాను, లివర్ గురించే మాట్లాడాను. ఆఫ్టర్ లంచ్ వద్దు, ఆపేసి ఆమె స్పీడ్ బ్రేకర్ గా ఉంటుంది. సంజీవ్ గారు టిఫిన్ చేసి వచ్చి అంటే మధ్యలో వచ్చినారులే సార్, అందుకోసం. అదే అర్థమైంది. లివర్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ స్టోన్స్, లివర్ ప్రాబ్లం, గాల్ బ్లాడర్ స్టోన్స్, లివర్ ప్రాబ్లం, ఎసిడిటీ, లివర్ ప్రాబ్లం, ఇండైజెషన్, లివర్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం. సోరియాసిస్ స్కిన్ ప్రాబ్లం. స్కిన్ ప్రాబ్లం వచ్చే, స్కిన్ ప్రాబ్లం ద్వారా వచ్చే జాయింట్ పెయిన్స్ ఏమంటారు? సోరియాటిక్ ఆర్థరైటిస్. ఇలా మాట్లాడారు అనుకోండి, డాక్టర్ మీకు లేచి, మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రొమటా అన్నారు అనుకోండి, వాడు లేచి నుంచొని మీకు సీట్ ఇస్తాడు. అసలు ఏమీ తెలియదు అనుకోండి, 10 రోజులు ఆగి రమ్మంటాడు. సో రెస్పెక్ట్ ఇస్తారు. సబ్జెక్ట్ ఉంటే రెస్పెక్ట్ ఇచ్చారు. నాలెడ్జ్ ఈజ్ పవర్, బట్ నాలెడ్జ్ ఈజ్ న్యూ కరెన్సీ. మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే పర్సు బరువు పెరుగుతుంది, అంతే కదా. పర్సు బరువు, దాని ఇంట్లో దరువు. పర్సు బాగలేకపోతే ఇంట్లో వేరే దరువు ఉంటుంది. సో పర్సు బాగుంటే సరైనోడు, పర్సు బాగలేకపోతే సచ్చినోడు, కొట్టుకోండి. వీళ్ళందరికీ కారణం ఆ మేడం దగ్గర చాలా జరుగుతుంది. సో గౌట్ దేని వల్ల వస్తుంది? ఇంపార్టెంట్. గౌట్ జీఓడిటీ, గౌట్ యూరిక్ యాసిడ్. యూరిన్ ద్వారా యూరిక్ యాసిడ్ బయటికి వెళ్ళాలి. చాలా మంది యూరిన్ పంపిస్తారు, యూరిక్ యాసిడ్ ఉంచుకుంటారు. అట్లా ఉంచుకోకూడదు సత్యనారాయణ గారు, వదిలేసేయండి. యూరిన్లో పాటు ఏం వదిలేసేయండి? యూరిక్ యాసిడ్ వదిలేసారు. యూరిక్ యాసిడ్ వదలలేదు అనుకోండి, అది వెళ్ళేసి మీ జాయింట్స్లో బ్లాక్ అయిపోతుంది. ఆల్ జాయింట్స్, ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? దాదాపుగా ఇక్కడ కాళ్ళు. అప్పుడు మీ జాయింట్స్ని ఇలా కొట్టినప్పుడు గోలీ సౌండ్ వస్తుంది. దట్ ఈస్ మీకు వస్తుందా? అయితే యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోవాల్సింది. ఇలా ప్రాబ్లం ఉందనుకోండి, యూరిక్ యాసిడ్ టెస్ట్ చేసుకోండి. యూరిక్ యాసిడ్ టెస్ట్. యూరిక్ యాసిడ్ ఉంటే దానివల్ల వచ్చే ఆర్థరైటిస్ని గౌట్ ప్లస్, దానివల్ల వచ్చే ఆర్థరైటిస్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు. నేను మలేషియాలో ప్లస్ మైనస్ మీద వెల్నెస్ క్లాస్ ఇచ్చాను. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చెప్పలేదన్నారు. ఏది ఎక్కువైతే ఏది తక్కువ చేయాలి, ఏది తక్కువైతే ఏది ఎక్కువ చేయాలి. వెల్నెస్. ఒకటి తక్కువైంది, కాల్షియం తక్కువైంది, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. కాల్షియం కరెక్ట్ చేసాం, మోకాళ్ళ నొప్పులు పోయింది. ప్లస్ మైనస్ని ప్లస్ చేయండి, జబ్బే ఉండదు. అజావలి గారు, మీ బాడీ ఆక్సిజన్ సరిగా తీసుకోవట్లేదు, సెల్స్ చచ్చిపోతూ ఉన్నాయి.
ఈ ఏరియాలో ఆక్సిజన్ సరిగా తీసుకోవట్లేదు, సెల్స్ చచ్చిపోతూ ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ డెడ్ సెల్స్ ఈజ్ కాల్డ్ క్యాన్సర్. పీల్చుకోండి, కావాల్సినంత ఆక్సిజన్ పీల్చుకోండి. అందుకే చెప్పాను కదా, పైన 2 కింద 2, 120 years. ఆక్సిజన్ ఉంటే శివం, ఆక్సిజన్ లేకపోతే కొట్టుకోండి. మిమ్మల్ని ఎందుకు కొట్టమని తెలుసా? ఇక్కడ 60 మంది ఉన్నారు కదా, ఆక్సిజన్ పీల్చే శక్తి తగ్గుద్ది మీకు. మీరు కూర్చున్నారు, నేను నుంచున్నాను, యాక్షన్లో ఉన్నాను, నాకు ఇంకా ఆక్సిజన్ ఎక్కువ కావాలి. మీరు కొట్టుకుంటే బాడీ ఇంకా యాక్టివ్ అవుతుంది. యూ హ్యావ్ టు టేక్ మోర్ యాక్షన్. ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటే మీకు క్యాన్సర్ రాదు. మంచిగా చేశానా? కొట్టండి. ఉదయ్ నీ గురించే చెప్తున్నా. 5వది రుమటాయిడ్ ఆర్థరైటిస్. గౌటీ ఆర్థరైటిస్ కి యూరిక్ యాసిడ్ బయటికి వెళ్ళాలి కాబట్టి డిటాక్స్ చేసుకోవాలి. సో అలోవెరా, వీట్ గ్రాస్ మార్నింగ్ తీసుకోవాలి. ఇవి వేసుకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. వేసుకోవాలి కానీ వేసుకోవాలి. చాలా మంది ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు వేసుకోండి. మోకాళ్ళ నొప్పులు అంటే ఎన్ని మోకాళ్ళ నొప్పులు? నీ కాలు నీదే, ఆయన కాలు ఆయనదే, ఈయన కాలు ఇందే, నా కాలు నాదే, మోడీ కాలు మోడీదే. అన్ని కాళ్ళు అన్ని జబ్బులకి ఆర్తో పడితే కుదరదు, కాంబినేషన్ ఇవ్వాలి. అందుకే ఈ గ్లాస్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. 90 గ్లాస్. యూరిక్ యాసిడ్ స్టాప్ అయిపోద్ది. అప్పుడు తర్వాత నువ్వు గ్లాసుని కరెక్ట్గా పిసుకోలేదు, పట్టుకోలేవు. ఎందుకంటే నీకేంటి, యూరిక్ యాసిడ్ గట్టిగా ఉంది. ఎన్నెముకలు గ్లాసు పట్టుకోవాలంటే ఏమని వచ్చి నిన్ను పట్టుకోవాలి. దేనితోటి? యూరిక్ యాసిడ్ బయటికి వెళ్తే నీకు కరెక్ట్గా ఉంది. యూరిక్ యాసిడ్ లోపలే ఉందనుకో స్టిఫ్నెస్ ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్. నెక్స్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. RHEMOTOID రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది కండరాల నొప్పులు సార్. మాంసం ఎక్కడ ఉంటే అక్కడ నొప్పులు సార్. మాంసము పిన్స్తో నొక్కినట్టు ఉంటుంది అనమాట. స్మాల్ జాయింట్స్ని పట్టేస్తుంది. చిన్న జాయింట్స్, స్మాల్ జాయింట్స్ అంటే ఇప్పుడు మీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఎలా దొరుకుతాయో మీ మాంసం కూడా అలా గుచ్చినట్టుగా ఉంటుంది. చిన్న జాయింట్స్ పెయిన్గా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఏ మందు పనికిరాదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మీరు ఇది తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి, కానీ పని చేయదు. కౌ కొలెస్ట్రాల్ తీసుకోవాలి. అందుకే తయారు చేయించింది కాంబినేషన్. అందుకే నేనుంది. ఇదే ఉంటే సరిపోదు. ఇప్పుడు ఇది ఉంది, బట్ కౌ కొలెస్ట్రాల్. దిస్ ఇస్ కౌ కొలెస్ట్రాల్. ఎవరికి ఏమి నొప్పులో అట్టేపల్లి సర్పంచ్ గారు ఇలా ఉంటుంది. అస్యూమ్ చేయడం కష్టం. సో రకరకాలుగా మారుస్తున్నాను. దాంతో పాటుగా మీకు ఒక అద్భుతమైన కలర్ థెరపీ చెప్పానా, బ్లాక్. తర్వాత మెడిసిన్ చెప్పానా. ఇక్కడ మెడిసిన్ మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మీరు ఏం వాడతారు? రోలాన్ వాడండి, ఆర్థో టాబ్లెట్ వాడండి, లివర్ క్లీన్ చేసుకోండి, కుర్కుమిన్ వాడండి, నో ప్రాబ్లం. బట్ మీరు ఎన్ని కాంబినేషన్ అయినా వాడండి, దాంతోపాటు మాత్రం ఇది సార్. అంతేగాని నాకు పని చేయలేదు కాంబినేషన్ ఇవ్వటం గొప్ప కాదు. ఆఫీసులో ఉన్నాయని ఇవ్వచ్చు 20 ప్రోడక్ట్లు. ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. ఏ నుంచి జడ్ వరకు ABCD లేదు. కౌ అని రాసినప్పుడు C తీసుకోవాలి, O తీసుకోవాలి, W తీసుకోవాలి, అంతే కదా. ABCDలో ఏం తీసుకోవాలో అది తీసుకుంటేనే కౌ. ఏది తీసుకోవాలి తీసుకుంటే ఫాదర్, మదర్. లెటర్స్ ఏం తీసుకోవాలో అదే తీసుకోవాలి. అట్లానే ప్రోడక్ట్స్ ఏ జబ్బుకి ఏమి తీసుకోవాలో అవే తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయా సత్యనారాయణ గారు?
బ్లాక్ వేసానా? బ్లాక్ వేసానా? వేసుకోలేదు, వేసాను కదా. ఓకే, బ్లాక్ వేసినప్పుడు మీకు స్టార్ట్ కూడా అవుతుంది. సో ఒక రోజు తర్వాత కానీ మీకు ఇప్పుడు సబ్జెక్ట్ అంతా అర్థమైందా? హనుమంతపుగా నిద్ర వస్తుందా? ఏంటి ఈరోజు మీరు అనీజంగా ఉన్నారు? ఈరోజు సార్ కార్లో ఏసీ, బస్సులో ఏసీ, థియేటర్లో ఏసీ, ఇంట్లో ఏసీ, బడిలో ఏసీ, బస్సులో ఏసీ, ఇంటికి వచ్చి చేసేది ఏముంది? అన్ని చోట్ల ఏసీ ఏసీ ఏసీ, ఇంటికి వచ్చి వేసేది ఏం లేదు. అదనమాట. అందుకు ఆయన బాధ. అన్ని చోట్ల ఏసీ, ఇంట్లో వేసేది ఏముందని సారు దాన్ని ఆపమన్నాడు. కానీ ఏసీ లేకపోతే మూమెంట్ కొంచెం కష్టం, చెమటలకు వస్తాయి. విజయవాడ క్లైమేట్ కొంచెం వస్తుంది. మేడం మీరు డిఫరెంట్ మనిషిలాగా ఉన్నారు. ఒక నిమిషం ఆగండి ఆగండి ఆగండి. మీరేం చేస్తారంటే మీకు క్యాబిన్ ఉందా? కనపడద్దు. కారులో ఏసీ ఉంటేనే, లేదా యాక్సిడెంట్స్ అవుతాయి. ఏసీ వేసుకోకపోతే బయట ఫాగ్ పోదు. మీకు అర్థమంతా ఫాగ్ ఉంటుంది. ఏసీ కావాలి, ఏసీ కావాలి.